హాయ్ అండి. నా రావణ్ పార్ట్ 111. వాడి గురించి అంతా నీకు తెలియాలని చెప్తే నువ్వేమో ఏదేదో ఆలోచిస్తున్నావు అనేసి. అమ్మో విను, కాళ్ళు చేతులు కట్టేసి వాణ్ణి నీ కాళ్ళ ముందు పడేస్తాను. నా అమ్మో వాణ్ణి కొడుతూ ఉండగా నేను చూడాలి. ఇది గుర్తు పెట్టుకో. వాడి చావు మాత్రం నీ చేతుల్లోనే అన్నాడు ఆకాష్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. కానీ ఎలా ఆకాష్ అని అడిగింది ఆద్య. వాడి కోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దాన్ని అమలు చేస్తాను అంటూ ఆమెను వెనక నుండి హత్తుకుని ఆమె తల మీద గెడ్డం మాంచాడు ఆకాష్. సరే, ఇక వాడి విషయం ఏమైనా ఉని ఏం జరిగి ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉంటాను. కానీ ఇంకొకసారి ఈ విషయం గుర్తు చేయకు ఆకాష్. కనీసం ప్రస్తుతం కూడా సంతోషంగా నేను ఉండలేను అని అంది ఆద్య. కాసేపటి నిశ్శబ్దం తర్వాత అంటూ తలూపాడు ఆకాష్. ఉదయం మళ్ళీ అంతా ఆనందంగా సమావేశం అవగానే నైనాని అందరికీ పరిచయం చేశాడు వినయ్. కానీ గర్ల్ ఫ్రెండ్ గా కాదు, ఫ్రెండ్ గాని. ఆకాష్ ఆద్య ఒకరినొకరు చూసి నవ్వుకోగా నైనా వాళ్ళిద్దరిని ఫోటో తీసింది. అందరితో బాగానే కలిసిపోయింది ఆమె. ఆద్యతో మాత్రం మరీను. కలిసిన కాసేపట్లోనే ఎంతో పరిచయం ఉన్నదానిలా ఆమె మాట్లాడుతున్న తీరు ఆద్యకి కూడా నచ్చింది. ఒక్కసారిగా తన కాలేజ్ ఫ్రెండ్స్ గుర్తొచ్చారు తనకి. ఆ తర్వాత 2 రోజులు సంతోషంగా గడిపాక ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. కొత్తగా పెళ్ళైంది గనక ఆద్యని ఎక్కడికి పంపడం ఇష్టం లేక ఇప్పుడే ఎటు వెళ్ళకూడదని అక్కడే ఉంచారు శాంతి గారు. బెంగళూరు బ్రాంచ్ కి సంబంధించిన ప్రాజెక్టు ఓకే చేసే పని మీద అక్కడికి వెళ్ళిపోయారు జగన్నాథం గారు. వారం రోజుల్లో తిరిగి వస్తానని భరోసా ఇస్తూ శాంతి గారికి కొన్ని రోజులు ఆద్యతో ఉండాలని అనిపించిన చంద్రశేఖర్ గారు సరేనన్నా ఆద్య ఉండమని చెప్పనా, ఇప్పుడే అల్లుడు గారు ఇంట్లో ఎక్కువ రోజులు ఉండటం మర్యాద కాదని ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంత పెద్ద ఇంట్లో వాళ్ళకి తోడుగా వినయ్, తేజ, నైనా మాత్రమే ఉన్నారు. ఆకాష్ ప్రేమలో తనని తను మర్చిపోయింది ఆద్య. ప్రతి క్షణం ఆమెతో పాటే ఉంటూ మరోవైపు చేయాల్సిన పనులను పూర్తి చేస్తూ పృథ్వీ గురించి ఆలోచించాడు ఆకాష్. రెండో హీరింగ్ లో ఆకాష్ నియమించిన లాయర్ వాదించడం వలన మీనా సాక్ష్యం లేకపోయినా ఆ బాంబు విషయంలో మరియు మీనా విషయంలో కూడా సైబర్ క్రైమ్ కింద మరియు శ్రావణ్ కేసులో పృథ్వీకి జైలు శిక్ష విధించింది కోర్టు. అలాగే మీనా కనిపించకపోవడంపై పృథ్వీని మొదటి సస్పెక్ట్ గా భావిస్తూ ఆమెను వెతకాల్సిందిగా పోలీసుల డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులు జారీ చేసింది. ఉరి శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష కాకుండా సాధారణ శిక్ష పడడంతో పృథ్వీ సంతోషించాడు. పృథ్వీ ఇలా చేయగలడని ముందే ఊహించాడు ఆకాష్. అందుకే ఆమె బాగోగులు తెలుసుకోవడానికి, ఆమె జాగ్రత్తగా చూసుకోవడానికి మనిషిని కూడా నియమించాడు. కానీ మీనా కనిపించకుండా మాయమైన రోజు నుండి ఆ మనిషి ఆచూకీ కూడా లేదు. 2 రోజుల తర్వాత ఆ మనిషి శవం దొరకడంతో అర్థమైంది ఆకాష్ కి పృథ్వీ మీనాని చంపేశాడని. కానీ అలా జరిగే అవకాశం దాదాపుగా లేదు. ఎందుకంటే మీనా ఎక్కడుందో అతనికి తెలిసే అవకాశం దాదాపుగా లేదు. అయితే అతను నియమించిన వాళ్ళలో పృథ్వీ మనిషి ఉండి ఉండాలి, లేదా నియమించాక ఆ మనిషిని పృథ్వీ కొనేసి ఉండాలి. ఏం జరిగిందో తెలిసినా ఇప్పుడు పెద్ద ఉపయోగం ఏమీ లేదు. అందుకంటే ఆకాష్ ఇదంతా ఆరా తీసే లోపలే పృథ్వీ అతన్ని చేరుకుంటాడు. ఇక ఎలా కాదని పృథ్వీ అడ్డును తొలగించడానికి శతవిధాలుగా ఆలోచించాడు ఆకాష్. నైనా, ఆద్య పైనున్న హాల్లో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా కింద లాన్లో కూర్చుని ఉన్నాడు ఆకాష్. నాకేమైనా పర్వాలేదు, ఆద్యాన్ని కాపాడుకోవాలి. పృథ్వీని అస్సలు వదిలిపెట్టకూడదు. వాడు నన్ను చంపేందుకు పథకం పన్నినా వాణ్ణి చంపగాని చావకూడదు. ఆద్య జీవితాంతం సంతోషంగా ఉండాలి, నాతో ఉండాలి, నేను తనతో ఉండాలి. వాడు ఉండనివ్వకుండా చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. నా ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఛ, అది నా ప్రేమను ఒప్పుకోకముందు వాడు నన్ను చంపినా ఏం కాదు అనే కసితో వాణ్ణి నేలమట్టం చేసేందుకు పూనుకున్నాను. ఇప్పుడు ఆద్య నా సొంతం అయ్యాక ఇది కలకాలం ఉండాలని ఆలోచిస్తూ వాడి విషయంలో వెనుకడుగు వేస్తున్నాను. దీర్ఘంగా ఆలోచిస్తున్న అతను భుజం మీద ఎవరిదో చెయ్యి పడడంతో టక్కున తిరిగి చూశాడు. ఎదురుగా కంగారుగా చూస్తున్న వినయ్ కనబడేసరికి గాఢంగా ఊపిరి వదిలి, ఏంట్రా నైనాతో కబుర్లు అయిపోయాయా? ఇంతకీ పెళ్ళెప్పుడు అని నవ్వుతూ అడిగాడు. అతని నవ్వుని చూసి అసహనంగా ఊపిరి వదులుతూ అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు వినయ్. అతని ముఖ భావాలను చూస్తూ, ఏంట్రా విన్ను, ఏమైంది అని అడిగాడు ఆకాష్ ఆశ్చర్యంగా. ఏమైందేంట్రా,
ఇలా ప్రతి పోరాటాన్ని ఒక్కడివే చేస్తూ నీకు ఫ్రెండ్ ఉన్నాడని ఎందుకు మర్చిపోతుంటావు అని అన్నాడు వినయ్. ఆకాష్ కనుబొమ్మలు ముడుకుంటాయి. ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అడిగాడు. అక్కి, నీకు అర్థమవుతుందని నాకు తెలుసు. ఎందుకురా నటిస్తావు? నా చుట్టూ, తేజ చుట్టూ నువ్వు మనుషులు ఎందుకు పెట్టావు? ఆద్య వాళ్ళ ఇంటి ముందు ఆఖరికి అంకుల్ని చూసుకోవడానికి కూడా బాడీ గార్డ్స్ ని నియమించావు అని అనగానే తల కిందకి దించేశాడు ఆకాష్. ఇటు చూడరా అని అనేసి ఆకాష్ తలెత్తగానే పృథ్వీ విషయం విషమించుతుంది కదూ. అయినా సరే మాకెవ్వరికి ఏమీ చెప్పకుండా ఒక్కడివే కంగారు పడుతూ శ్రమ పడుతూ పథకం వేస్తున్నావు అని అనేసి క్షణం ఆగి, నాకు తెలుసురా, నీ దృష్టిలో ఫ్రెండ్ అన్నవాడు తెలుసుకోవాలి. కానీ నీ దగ్గర నుండి విషయాలను రాబట్టడం అంటే పాతాళంలో ఉన్న రహస్యాలను ఛేదించడమే. అంత సాహసం, శ్రమ తీసుకునేంత తెలివి, ధైర్యం నీ ఫ్రెండ్కి లేవని నీకు తెలియదా అని అన్నాడు వినయ్ కాస్త గంభీరంగానే. వినయ్కి కోపం వచ్చిందని అర్థమై అది కాదురా అంటూ ఆకాష్ నచ్చ చెప్పడానికి చూడగానే ఇంకా చాలక్కి అని అరచేయి అడ్డు పెట్టి చెప్తూ, ఇప్పటి వరకు నీ విషయాలేవి నాకు చెప్పకుండా ప్రతి నొప్పిని, బాధని ఒంటరిగా అనుభవించావు. ఇక మీదట కూడా నువ్వు కేవలం సంతోషాలను మాత్రం నాతో పంచుకుని దుఃఖాలన్నిటినీ ఒంటరిగా భరిస్తూ నీ దారి నువ్వు చూసుకుంటానంటే నీ ఫ్రెండ్గా నేనుండి కూడా దండగే అన్నాడు వినయ్ కళ్ళల్లో తడితో. చిన్నప్పటి నుండి వినయ్ని చూస్తున్న ఆకాష్ అతని విషయంలో వినయ్ ఇంతలా బాధపడడాన్ని చూడటం మాత్రం ఇదే మొదటిసారి. తేమ చేరిన అతని కళ్ళని చూస్తూ ఏమనాలో అర్థం కాలేదు ఆకాష్కి. ఎప్పుడు ఏ గొడవ జరిగినా, ఎవరు ఎవరిని తిట్టినా బతిమాలి బుజ్జగించే పని వినయ్దే. కానీ ఇప్పుడు ఆ పని ఆకాష్ తీసుకున్నాడు. అసలు తొలిసారి వినయ్ని బుజ్జగించాల్సి రావటంతో అసలు ఎలా మొదలు పెట్టాలో తెలియక కాసేపటి నిశ్శబ్దం తర్వాత, అది కాదురా విన్ను, ఆద్యని కాపాడడానికి మీ ప్రాణాలు రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక అంటూ ఆగడంతో ఒక్కసారిగా ఏంట్రా రిస్క్? ఆద్య ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే కాపాడుకోలేనప్పుడు, ప్రాణాలకు భయపడి పారిపోయినప్పుడు ఇక నేను బ్రతుకుండే లాభం ఏంట్రా? నాకు నువ్వెంతో, తను అంతే. తను లేకపోతే నువ్వు ఉండవు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నాడు వినయ్. ఎప్పుడూ సరదాగా మాట్లాడి ఆకాష్ చేత తిట్లు తినే వినయ్ మొదటిసారి అంత భావోద్వేగంతో మాట్లాడేసరికి ఆకాష్ పెదవులు విచ్చుకోగా థ్యాంక్ యూ రా అన్నాడు కళ్ళతో కృతజ్ఞతతో. ఆకాష్ వంక చిరుకోపంగా చూసి, ఇదే ఎక్కువైంది. థ్యాంక్స్ ఏంట్రా థ్యాంక్స్? తను నా ఏంజిల్, నువ్వు నా రాక్షసుడివి. మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడమే నా పని అని వినయ్ అనగానే, నా పని కూడా అన్నయ్య అంటూ వాళ్ళ మాటల్ని ఎప్పటి వరకు విన్న తేజ అక్కడికొచ్చాడు. రాగానే ఆకాష్ పక్కన కూర్చోగా, తిన్నావరా అంటూ భుజం తట్టాడు ఆకాష్. ఆ అన్నయ్య అంటూ తేజ నవ్వగానే పరిస్థితిని మామూలు చేస్తూ, వీడెందుకు తినడు? ఉదయాన్నే ఫుల్ గా తినడం, అరిగేదాకా అమ్మాయిలతో చాట్ చేయటం, ఇంకా వేరే పని ముందు వీడికి అన్నాడు వినయ్. వినయ్ వంక కోపంగా చూస్తూ, చూడన్నయ్య ఎలా అంటున్నాడో. నేను అసలు అమ్మాయిల వంక చూడడం చూసావా? నువ్వెప్పుడైనా ఫోన్లో నా క్లాస్మేట్ షోకర్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్నా అంతే అని బొంగమూతి పెట్టి చెప్పాడు తేజ. అతని మాట పూర్తి కాకముందే, ఏ ఎవరికి చెప్తున్నవరా కహానీలు అని వినయ్ అనగా, పోనీలేరా అంటూ తేజాని చూసిన వాడు ఆకాష్. ఏంట్రా పోనిచ్చేది? మొన్నవాడు నన్ను ఇరికించినప్పుడు ఏమీ లేదు కానీ ఇప్పుడు వాడిని వెనకేసుకుని వస్తున్నావా అన్నాడు వినయ్ తేజ మీదకొస్తూ. అలా రాగానే ఆకాష్ చేతులు అడ్డు పెట్టగానే అతని వెనక చిన్న పిల్లాడేలా దాక్కుని, నేను చెప్పడం వల్లే ఇప్పుడు నీకు అక్కడి నుండి ఎల్లో సిగ్నల్, మన వాళ్ళ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చాయి, గుర్తు పెట్టుకో అన్నాడు తేజ ఆకాష్ చెయ్యి సందులో నుండి తొంగి చూస్తూ. దాంతో వాడన్నది కూడా నిజమేరా, వీడు చెప్పకపోయి ఉంటే నువ్వు నైనాని పిలవగలిగేవాడువా, ఇంట్లో వాళ్ళ ముందు ధైర్యంగా నిలబెట్టేయగలిగేవాడువా అని అన్నాడు ఆకాష్ నవ్వుతూ. ఆకాష్ చెప్పేది నిజమే అనిపించినా వెంటనే సరే అనకూడదని, అయితే అవే సిగ్నల్స్, వీడి గర్ల్ ఫ్రెండ్ కూడా రావాలిగా, ఇలా ఎవరా ఫోన్ అంటూ చెయ్యి చాచాడు వినయ్. దాంతో ఫోన్ ని దగ్గరికి లాక్కుని ఆకాష్ వినయ్ వంక చూసి పక్కకు జరిగి ఏదో చేయటం మొదలు పెట్టగానే, రే అక్కి చూడరా డిలీట్ చేస్తున్నాడు, షోకర్ గేమ్ డీటెయిల్స్ అయితే డిలీట్ చేస్తారా ఎవరైనా అంటూ వినయ్ బిగ్గరగా నవ్వగానే
ఆకాష్ తేజ వంక చూసి నిజమా అన్నట్లు తలూపాడు. చచ్చా అదేం లేదన్నయ్య అంటూ తేజ మరింత దూరం జరగ్గా ఇద్దరూ ఒక్కసారిగా నవ్వేశారు. మీరు నవ్వకండి అన్నయ్య, అదేం లేదు అని తేజ ఇద్దరు వంక మార్చి మార్చి చూస్తూ అనేసరికి కొంపదీసి గూగుల్ హిస్టరీ ఏమైనా డిలీట్ చేస్తున్నావరా అన్నాడు వినయ్. ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత ఆకాష్ పగలబడి నవ్వాడు. తేజకి అర్థమై చీ అన్నయ్య నువ్వు అసలు అంటూ నోటు మీద చేతులు వేసుకోగానే అతన్ని చూసి వినయ్ నవ్వాడు. పైన బాల్కనీలో నైనాతో మాట్లాడుతున్న ఆద్యకి వాళ్ళ నవ్వులు వినబడి అటుగా చూడగా ఆకాష్ మనసారా నవ్వడం కనిపించింది. అతన్ని చూస్తూనే ఆ నవ్వులో మునిగిపోయింది ఆద్య. ఆకాష్ చాలా బాగుంటాడు, నవ్వుతున్నప్పుడు ఇంకా బాగుంటాడు. మనసులో అస్సలు కల్మషం లేకుండా ఇంత నిస్వార్థంగా స్వచ్ఛగా ప్రేమించగలిగే మనసుంది. అలాంటి వాణ్ణి పక్కనే ఉన్నా చూడలేకపోయింది ఆమె ఇంతకాలం. ఆద్య చూపులు తాకుతున్నట్లు హృదయానికి తెలిసిపోయిందేమో. టక్కున ఆమె వంక తిరిగి చూశాయి అతని కళ్ళు. ఆమె కన్నుల నుండి ఆహ్వాన సందేహాలు అందించినట్టు ఆమెను చేరుకోవడానికి అక్కడున్న వాళ్ళందరినీ దాటి కదలబోయిన అతని పాదాలు ఇక్కడ వినయ్ తేజ అక్కడ నైనా ఉందన్న మొహమాటంతో ఆగిపోగా అతని అవస్థను గమనించిన వినయ్ ఆద్య చూపులను పట్టించుకోకుండా తన ముచ్చట్లో తను చెప్పుకుపోతున్న నైనాని చూసి నైనా అని గట్టిగా పిలిచాడు. ఏంటి విన్ను అని ఆమె అనగానే ఇలా రా ఒకసారి అన్నాడు. దాంతో వెంటనే కనుబొమ్మలు ముడివేసి ఎందుకు నేను ఆద్యకి మన కాలేజ్ డేస్ గురించి చెప్తున్నా అందు మురిసిపోతూ. ఆమె మాటలతో అయ్యో స్విచ్ వేసిన బల్బు వెలిగేలా లేదు దీనికి అని మనసులోనే అనుకుంటూ మళ్ళీ చెప్దూలే ఇప్పుడు ఇటురా అని అన్నాడు వినయ్. దాంతో ఇవెన్నో ఎప్పుడు ఇంతే, ఎవరితోనూ పూర్తిగా మాట్లాడనివ్వడం అనేసి ఇంకో 5 minutes లో వచ్చి స్టోరీ మొత్తం చెప్తా ఆద్య అని కిందకి వెళ్ళిపోయింది. ఆమె కిందకి దిగుతూ ఉండడం ఆలస్యం. ఆకాష్ పాదాలు పైకి కదిలాయి. అలా వెళ్తూ ఉండగానే ఎదురయ్యింది నైనా. ఆకాష్, నేను ఆద్యకి సగం స్టోరీనే చెప్పాను మన కాలేజ్ గురించి. మధ్యలోనే వినయ్ పిలిచాడు. నీకు గుర్తుందిగా ఆ రోజు ఇక స్టీఫెన్ స్నూఫీ ఎలా కింద పడ్డారో అంటూ ఆకాష్ ఎంత వెళ్దామన్నా వెళ్ళనివ్వకుండా చెప్పుకుపోవటం మొదలుపెట్టింది. ఎంతసేపటికి నైనా కిందకి రాకపోవటంతో అనుమానం వచ్చిన వినయ్ మళ్ళీ కొంపతీసి ఆకాష్ ని ఆపేసిందా అనుకుని టక్కున పరిగెత్తాడు. మధ్యలో మెట్ల మీద ఆగి నైనా కాస్త సందు ఇచ్చిన దూరు పైకి వెళ్లాలని చూస్తున్న ఆకాష్ పాదాలను కాస్త కూడా కదలనివ్వకుండా అతను ఎటువైపుకి జరిగితే అటువైపుకి తిరుగుతూ తన కథని కంటిన్యూ చేస్తున్న నైనా కనబడగానే ఓ షిట్ అని మనసులో అనుకుని దగ్గరికి పరిగెత్తి ఆకాష్ భుజం మీద చెయ్యేసి మీదకి తోస్తూ ఇటు నైనా చెయ్యి పట్టుకుని కిందకి దింపాడు. దిగుతూనే బాధగా కనుబొమ్మలు ముడివేసి ఆద్యకి ఎలాగో చెప్పనివ్వలేదు. ఆకాష్కి చెప్తే ఆద్యకి చెప్తాడుగా అని చెప్తున్నా ఏది పూర్తిగా చెప్పనివ్వడం లేదేంటి నువ్వు అని విసుక్కోగానే నాకు చెప్పునైనా నేను చెప్తాగా వాళ్ళకు అంటూ లాక్కొచ్చాడు. అమ్మయ్య అని టక్కున ఆకాష్ పైకి వెళ్ళగానే నైనా తల మీద చిన్నగా మొట్టి ఇంత పిచ్చిదానం అయితే ఎలా నైనా అని బిక్కమోహం వేసుకుని చూస్తున్నా ఆమె వంక చూసి వాడు ఆద్య కోసం వెళ్తూ ఉంటే మధ్యలోనే ఆపేసి నీ పిచ్చి కబుర్లు మొదలు పెడతావా? వాడి ఆరాటం కనబడలేదా నీకు అన్నాడు అసహనంగా వినయ్. దాంతో హా అర్థమయ్యి నాలుగు ఖర్చుకుంటూ నేను అసలు అలా అనుకోలేదు, ఇద్దరు ఇంట్రెస్టింగ్ గానే వింటున్నారు అనుకున్నా అంది నిశ్శబ్దంగా. నీ ముఖం, అందుకే మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళ ముఖ భావాలు చూడమనేది అన్నాడు విసుగ్గా వినయ్. దాంతో ఏడుపు ముఖం పెట్టి చూడాలని అనుకున్నా విన్ను, బట్ ఎందుకో మాట్లాడేటప్పుడు నాకు వాళ్ళ ముఖ భావాలు నేను చెప్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ గా విన్నట్లే కనపడ్డాయి అంటూ ఆద్య ఆకాష్లు ఆమె చెప్పేది తీక్షణంగా వింటున్నట్లు ఒక వ్యూ వేసుకుని వినయ్ వంక చూసి తలూపింది మురిసిపోతూ. చాలే నువ్వు నీ పిచ్చి పద అంటూ ఆమెను బయటికి తీసుకెళ్లాడు వినయ్. సరేనంటూ మౌనంగా అతన్ని అనుసరించింది నైనా. నైనా వెళ్ళిపోగానే ఆకాష్ వస్తున్నాడన్న సంగతి తెలియక బెడ్ మీద బోర్లా పడుకుని ఏదో ఆలోచిస్తున్న ఆద్య దగ్గరికి కదులుతూ తలుపు గడియ పెట్టాడు ఆకాష్. ఆ శబ్దానికి అతను వంక చూసి చిరునవ్వు నవ్వగానే క్షణం ఆలస్యం చేయకుండా ఆమెను చేరుకున్నాడు. ఆకాష్ గుండెల మీద తల మోపి అతని చుట్టూ చేతులు వేసి విశాలమైన అతని ఛాతి మీద వేలితో రాస్తూ పడుకుంది తను. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆమెను మరింత దగ్గరికి లాక్కున్నాడు ఆకాష్.
దాంతో చిన్నగా నవ్వి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, తీరుస్తావా ఆకాష్ అని అడిగింది. ముందు ఆశ్చర్యపోయిన ఆ మరుక్షణమే నవ్వి, అందుకేగా ఈ ఆకాశ్ ఉన్నది, చెప్పమ్ము ఏం కోరికలో అని అనేసి మళ్ళీ అంతలోనే అనుమానం రాగా కళ్ళు చిన్నవి చేస్తూ, మళ్ళీ నాకు దూరంగా వెళ్ళు, దగ్గరికి రాకు, నన్ను మర్చిపోలాంటి కోరికలు కోరావంటే తీర్చడం కాదు, నిన్ను పైనుండి కింద వరకు తినేస్తా చెప్తున్నా అంటాడు చిరుకోపంతో గట్టిగా ఆమె చుట్టూ ఉన్న కౌగిళ్ళు బిగించి. అతని మాటలతో నవ్వి చేతులను వదులు చేసుకుంటూ, అవి కావులే అని ఆద్య అనగానే, అయితే చెప్పు అన్నాడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని. మరి ఆద్య ఏం చెప్తుంది అనేది మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.